వారణాసి నుంచి ఒక పెద్ద అప్డేట్ అండి. అసలు రాజమౌళి గారు ఏది చేసినా కానీ అది బ్లాస్ట్ అనమాట, మైండ్ బ్లాక్ అవుతుంది. సో అప్డేట్ ఏంటంటే 150 వాటర్ ట్యాంకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రూవ్ చెయ్యి కావాలి అని చెప్పి డిమాండ్ అయితే చేశాడనమాట. సో అది ఏం జరిగిందంటే లాస్ట్కి కుదరలేదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతుంది. అది వినేమంటారు, మీరు చూసే ఉంటారు అనమాట. మరి అది ఎందుకు ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను, ఎవరో మిస్ చేయొద్దు. ఛానల్కి ఫస్ట్ ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్న బ్రదర్స్ ఎవరు మిస్ చేయదు. వారణాసి గురించి నేను చాలా అప్డేట్లు అయితే ఇచ్చున్నాను అనమాట, మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూసుకున్నట్లయితే తెలుస్తుంది మీకు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క 150 వాటర్ ట్యాంకులు పాయింట్ ఏంటి బ్రో అని అంటే, మనం అండర్ వాటర్ సీన్స్ అయితే చాలా వరకు చూసే ఉంటాం అనమాట. లైక్ మనం ఛత్రపతి చూసాం కదా, సో ఒక షార్క్తో ఫైట్ అనేది చేస్తాడు ప్రభాస్ గారు. సో అది కాకుండా ముఖ్యంగా మెయిన్ హాలీవుడ్కి సంబంధించిన ఏ మూవీ అయితే ఉందో, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. అతని పేరు మూవీలో జాక్ స్పారో, ఓకేనా. సో ఆ యొక్క మూవీలో అండర్ వాటర్ సీన్స్ అనేటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ యొక్క పడవలు మళ్ళీ వచ్చి లోపల మునిగిపోవడాలు, సో చాలా వరకు అయితే చాలా ఇదిగా మనం అయితే చూస్తాం అనమాట. మరి మనం మహేష్ బాబు గారితో మన రాజమౌళి గారు ఏం మ్యాజిక్ చేయాలి, ఎటువంటి మ్యాజిక్ చేస్తాడనేది మనకు ఒక క్వశ్చన్గా మారిందనమాట. ఇటీవల వచ్చిన ఆ యొక్క గంగా నదిలో కానీ వారణాసి సెట్లో కానీ చాలా లీగల్ అయితే ఫొటోస్ అయితే వచ్చాయి. మహేష్ బాబు గారు బోటును పట్టుకొని ఎక్కుతూ ఉంటాడు అనమాట. సో బోట్లో నిలబడి ఆ చుట్టూ బోట్స్ ఉంటాయి అనమాట, చాలా మంది గన్స్ అయితే పట్టుకో ఉంటారు అనమాట. సో మన మహేష్ బాబు గారు బోటు తోలుతూ ఉంటాడు అనమాట. అదేదో పెద్ద యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనమాట. వాటర్ పైన సీన్స్ అనేటివి ఇప్పుడు దాకా మనం అయితే పట్టాం. మహేష్ బాబు గారు చాలా వరకు చేశారని చెప్పి మనం వినే ఉంటాం అనమాట. తన కష్టం అనేది బయట అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు ఫస్ట్ టైము వాటర్ లోపల దిగి వాటర్ లోపల మరి అది ఏంటో ఆ యొక్క గ్రాఫిక్ అనేది ఎలా చూపిస్తాడో, ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ VFX అనేది ఎలా వాడతాడో అనేది మనకు తెలియాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ అసలు స్టోరీ అనేది మ్యాక్సిమం ఎవరికి తెలియదండి, అది ఇంతవరకు ఎవరికి తెలీదు. ఆ లీకులు వచ్చాయి కాబట్టి దాన్ని అల్లుకుంటూ పోతున్నారు అనమాట. నేను ఇది నిజమా కాదా అని చెప్పి నేను ఆల్రెడీ చూసా. నేను ఇంతకు ముందు మొన్న చూశాను అనమాట. నేను ఫేక్ అనుకున్నా ఇది. అరే ఇది నిజం కాదరా, ఇది అబద్ధం కన్ఫామ్డ్ ఖచ్చితంగా. 150 ట్యాంకర్లు ఏంది, 40 లక్షల లీటర్లు. అసలు 40 లక్షల లీటర్లు ఏంటి బాస్, నాకు అర్థం కావట్లేదు. 40 లక్షల లీటర్లు అనుకుంటా, అంతేనా? సో అదేలే 150 ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు ఏంటి బాస్ ఇది? నేను నమ్మలా అసలు. ఫస్ట్ 150 ట్యాంకర్లా ఏం చేయాలని అనుకున్నా ఫస్ట్. నేను రీసెర్చ్ చేసి చూసా, చాలా వరకు చాలా విధాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉంది. నేను అప్పటికే నమ్మలా. అరే ఇది కావాలని ఎవడో స్ప్రెడ్ చేసి వైరల్ చేస్తున్నాడులే న్యూస్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు నేను అనుకున్నా. కాదురా బాబు, నేను సర్టిఫికేట్ చూసా, ఆర్టికల్ చూసా. ఈయన రాజమౌళి గారు నిజంగానే అప్రూవ్ చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ని అప్రూవ్ చేస్తే అది కుదరలేదన్నమాట. ఎండల కాలం వల్ల అది కుదరలేదు. జనాలు ఆ యొక్క 40 లక్షల లీటర్లు అంటే మీరు అప్పుడు అర్థం చేసుకోండి. ఒక పెద్ద గ్రౌండు, ఆ గ్రౌండ్లో వాటర్ పోస్తారనమాట. కనీసం ఒక 6 అడుగులు 7 అడుగులు ఏమో లోతు ఉంటుంది నాకు తెలిసి, అంతేలే ఒక మనిషి లోతు ఉంటుంది. సో ఆ మనిషిలో ఆ లోతులో మన మహేష్ బాబు గారు దిగాలి లోపలికి. దిగిన తర్వాత కెమెరాలు కూడా లోపలికి వెళ్తాయన్నమాట. సో మీరు లైక్ చూసుకున్నట్లయితే టైటిల్ గ్లిమ్స్లో రాముడు బాణం వేసినప్పుడు అది కుంభాకు తగలబోయే ముందు వారణాసి సెట్లోకి వచ్చి ఆ యొక్క వెలుగు అనేది గంగా నదిలో పడుతుందన్నమాట. అప్పుడు సుడిగుండం ఏర్పడుతుంది. మీరు చూసే ఉంటారనమాట టైటిల్ గ్లిమ్స్లో, ఓకేనా. గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్లో వదిలిన టైటిల్ గ్లిమ్స్ అయితే ఉంటుందో ఆ గ్లిమ్స్లో మీరు చూసే ఉంటారు. సో మేబీ దానికి దీనికి ఏమైనా సింక్ ఏమైనా ఉందా? మన మహేష్ బాబు గారు టైం ట్రావెల్ చేసేదానికి దాని లోపలికి ఏమైనా దూకతాడా అనేది తెలియట్లేదు అనమాట. బ్రదర్, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వరకే. నేను చెప్పేది జస్ట్ నా ఆలోచన ప్రకారంగా నేను చెప్తున్నా అంతే, అంతకు మించి ఇది నిజమైతే కాదు. కానీ నిజం ఏంటంటే రాజమౌళి గారు 150 ట్యాంకర్లు 40 లక్షల లీటర్లని అప్లికేషన్ అయితే రాశాడు, అప్రూవ్ చేయడు, కానీ అది కుదరలేదన్నమాట. సో అది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. మరీ ఒక సినిమా కోసం అంత వాటర్ని వేస్ట్ చేయడం కుదరదు
అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కుదరలేదని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ దీనికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సో కామెంట్లు అయితే పెడుతున్నారు, మీరు మాకు సహకరించండి, అది మీరు మామూలు వాటర్ అయినా పర్వాలేదు, మీరు చెయ్యాలి. తొలి భారతీయ సినిమా మన ఇండియాలో ఇంత పెద్ద సినిమా, అసలు రాకా సినిమాకి కూడా అంత హైప్ అయితే లేదు, స్పిరిట్ మూవీకి కూడా అంత హైప్ అయితే లేదు. సో తొలి భారతీయ సినిమా CCXP-MX ఆ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినప్పుడు మనం అక్కడికి వెళ్ళి అప్రూవ్ చెయ్యి గ్లోబల్ లెవెల్లో మనము ప్రమోషన్స్ అనేటివి చేశాం కాబట్టి సో మనం దేంట్లో తగ్గకూడదు అని చెప్పి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అడుగుతున్నారనమాట. మరి అది అటు తిరిగి ఇటు తిరిగి ఏమవుతుందా అని చెప్పి మనం వేచి చూడాల్సిందే. 150 ట్యాంకర్లు అంటే మామూలు విషయం కాదు బాస్. ఈయన రాజమౌళి గారు ఏది చేసినా కానీ దిమ్మ తిరిగేదాట అలా పక్కన పెట్టండి. నిజంగా మహేష్ బాబు గారి పాయింట్లో చూసుకున్నట్లయితే, అతని వేలో చూసుకున్నట్లయితే సో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. 40 లక్షల లీటర్లు అంటే మామూలు విషయం కాదు అసలు. ఏం చెయ్యాలని 40 లక్షల లీటర్లతో? నాకు అదే డౌట్గా ఉంది, నాకు తెలుసుకోవాలని చెప్పి ఆతృతగా ఉంది. మీరు వేచి చూడండి, చూడండి, మీరు వెయిటింగ్ చేయండి. ప్రతి అప్డేట్ బ్రదర్ నిజంగా నేను చెప్తున్నాను, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు పెద్ద వీడియో చేసి మరీ పెడతానమాట. నేను దీంట్లో మటుకు ఎటువంటి కాంప్రమైజ్ అయితే చేయను, ఓకేనా? సో వెయిటింగ్ చేయాలి. మనం ఆర్టికల్ చూసే మనం ఏదైనా సరే ఇది నిజమా కాదా అని చెప్పి చెప్పాలి, ఓకేనా? సో నేను చూశానండి, తెలంగాణ గవర్నమెంట్ ముద్ర అయితే ఉంది పైన అప్లికేషన్లో. సో అతను మళ్ళీ రిటర్న్ అప్లికేషన్ అయితే వచ్చిందనమాట. మేము ఇవ్వము, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, మీ ఓన్లీ సినిమా కోసం అంటే చాలా కష్టం కదా సో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి అయితే అది వచ్చిందనమాట. చూడాలి, ఇంకేదైనా అప్డేట్ వస్తే మీకు ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తా. నేనే దేంట్లో కాంప్రమైజ్ అవ్వను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్, ఎవరో మిస్ చేయదు. చూసుకున్నట్లయితే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ మెక్సికో వాళ్ళు బ్లాస్ట్ అనమాట, మైండ్ బ్లాక్ అయిపోయింది, అక్కడికి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. సో ఇంకోటి ఏంటంటే ప్రమోషన్ అనమాట. మన ఇండియాలో చాలా పెద్ద గట్టిగా చేసుకోవడం ఆ యొక్క ఈవెంట్ అనేది చాలా ఇదిగా వెళ్ళిపోయింది అనమాట. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఆ యొక్క CCXP-MX మీద ఆ యొక్క స్టేజ్ మీద ఎక్కిన తర్వాత స్లాట్ని బుక్ చేసుకొని ప్యానల్ వదిలిన తర్వాత సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కడు ఈ యొక్క వారణాసి మూవీ గురించి మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, పడుతున్నాడు, రివ్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట అదర్ కంట్రీలలో కూడా. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, ఓన్లీ మన ఇండియాలోనే మన హిందీ బెల్ట్లో మళ్ళీ వచ్చి కేరళ, తమిళ, కర్ణాటక మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అని అనుకుంటున్నారేమో. లేదు బ్రదర్, అదర్ కంట్రీస్ నుంచి కూడా రివ్యూస్ అనేవి వస్తున్నాయి. ఒక సినిమా అనేది పెద్ద మూవీ అనేది వస్తుంది, అందరూ రెడీగా ఉండండి రా బాబు. సో ఇది వరల్డ్ వైడ్లోనే సెన్సేషనల్ని సృష్టిస్తుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందని చెప్పి అక్కడికి మొదలవుతుంది ఇక్కడి నుంచి, ఓకేనా? ఆ యొక్క రివ్యూస్ చూడంగానే ఆల్రెడీ నేను చూసే చెప్తున్నా మీకు నేను. సో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఇంకా బ్లాస్ట్ అంతే బ్లాస్ట్. మహేష్ బాబు గారి కెరియర్లో, రాజమౌళి గారి కెరియర్లో మళ్ళీ ఇంత పెద్ద మూవీ వస్తుందా రాదో తెలియదు బ్రదర్. నేను చెప్తా, ఆ యొక్క ఐమాక్స్ కెమెరా ఇంత పెద్ద మూవీ వస్తుందా అసలు తెలీదు, రాదు కూడా అసలు. నాకు తెలిసి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా నాకు తెలిసి 8,000, 5,000, 6,000, 7,000 కోట్లు కొట్టే కన్ఫర్మ్డ్. అంటే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వరకేనండి. సో నా ఊహాగమనం అనమాట. ఊహాగమనం ఏంటండి, అసలు ఆ రూమర్ చూస్తుంటే నిజంగా కొట్టేటట్టే ఉంది. 5,000, 8,000, 7,000 దాకా కొట్టేటట్టే ఉంది అసలు, ఇదనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఇక మీకు అప్డేట్ అనేది మీకు నచ్చింది అనుకుంటా. ఈ అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను, ఎవరు మిస్ చేయదు, ఓకేనా? బాయ్.